ఉత్తర అమెరికా ఖండంలో వైశాల్యపరంగా పెద్ద దేశం. ఇది అమెరికాకు సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర అమెరికా ఖండంలో వైశాల్యంగా పెద్ద దేశంగా ఉన్న ఇది ప్రపంచంలో అతి పొడవైన లేదా ఎక్కువ పొడవైన, అత్యధిక పొడవైన భూ సరిహద్దుని ఈ అమెరికా దేశంతో పంచుకుంటుంది. దానితో పాటుగా ప్రపంచంలో అతి పొడవైన, ఎక్కువ పొడవైన తీర రేఖని కలిగిన దేశం. తీరరేఖ విషయంలో పొడవైన తీరరేఖ కలిగి ఉంటుంది. మరియు ఆ పొడవైన తీరరేఖతో పాటుగా అమెరికా దేశంతో ఎక్కువ భూ సరిహద్దు పంచుకుంటుంది. ఇట్లా ఎక్కువ భూ సరిహద్దు పంచుకునే ఇది ప్రపంచంలో దేశాల వైశాల్య పరంగా, విస్తీర్ణ పరంగా చూసినప్పుడు ఇది రెండో స్థానంలో ఉంటుంది. మొదటిది అమెరికా కంటే ఎక్కువ వైశాల్యపరంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న దేశాన్ని ఈ ఒక ప్రపంచంలోనే ఎక్కువ వైశాల్యపరంగా పెద్ద దేశాల్లో రెండవ స్థానం ఉంటుంది. ఇలా రెండవ స్థానంలో వైశాల్యపరంగా ఉండి ప్రపంచంలో మరియు అక్కడ అంతర్జాతీయ సరిహద్దుని అమెరికాతో ఎక్కువ పంచుకోవటం, ఈ సరిహద్దు కూడా దగ్గరగా ఉండటం, మరి ఈ సరిహద్దుతో పాటుగా ఇరి, ఓంటారియో మరియు హరున్ సుపీరియర్ అనే సరస్సులు ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంటాయి. ఇలా రెండు దేశాల మధ్య సరిహద్దుగా సరస్సులను కలిగి, ఒక ప్రముఖమైన సరస్సులను కలిగి ఉన్న దేశాన్ని ఆ ప్రపంచంలో వైశాల్యపరంగా 4వ స్థానంలో ఉన్న అమెరికా 2వ స్థానంలో ఉన్న ఆ దేశాన్ని బెదిరిస్తుంది. ఇటీవల కాలంలో అమెరికాలో మాకు 50 రాష్ట్రాలు ఉంటాయి, మేము అమెరికా సంయుక్త రాష్ట్రాలమే, 51వ రాష్ట్రంగా నిన్ను కూడా జాయిన్ చేసుకుంటాం, వైశాల్యపరంగా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నా సరే నిన్ను కూడా మేము జాయిన్ చేసుకుంటామని ఆ దేశాన్ని బెదిరిస్తుంది. ఆ దేశం పేరే కెనాటా అని పూర్వకాలంలో పిలిచేవాళ్ళు. కెనాటా అంటే గ్రామం అని అర్థం. అంటే ఒకప్పుడు అది పరిపాలన పరంగా అలా బ్రిటిష్ వారు, ఫ్రెంచి వారు వారి అవసరాల కోసం అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకొని దానిని గ్రామంగా మార్చుకున్నారు. అప్పుల్లో ఆ గ్రామాన్ని కెనాటాగా, అంటే గ్రామం అంటే కెనటా, ఈ కెనటానే తర్వాత కాలంలో కెనడాగా మారిపోయింది. ఇది ప్రస్తుతము అమెరికా తన 50 రాష్ట్రాలతో పాటుగా 51వ రాష్ట్రంగా నిన్ను చేర్చుకుంటాని ఆ దేశాన్ని హెచ్చరించింది. దానితో పాటుగా అక్కడ ఆ కెనడా దేశము ఆసియా ఖండములో ఉన్న చైనా దేశంతో వైశాల్యపరంగా 3వ స్థానంలో ఉన్న చైనా దేశంతో 2వ స్థానంలో ఉన్న కెనడా ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలని ఈ ఇటీవల కాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందామని చూస్తే, మీరు ఉత్తర అమెరికా ఖండంలో ఉండి నా పక్కనే సరిహద్దు పంచుకుంటా నువ్వు చైనాతోని వాణిజ్యం చేస్తావని ఆంక్షలు విధిస్తా నీ మీద, ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న మనం ఆసియా ఖండంతో నీకేం పని అని ట్రంప్ కెనడా దేశాన్ని కూడా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు కెనడా మనకు కావాలి ఎగ్జామినేషన్ పరంగా. ఒక కెనడా మ్యాప్ పరంగా చూస్తే ఇది గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని కెనడా అంటారు, గ్రీన్ కలర్లో. ఇది ప్రపంచంలోని అతి పొడవైన భూ సరిహద్దు 2 దేశాల మధ్య ఉంటుంది. ఇదేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవన్నీ స్టేట్స్ కలిసి, రాష్ట్రాలు కలిసి ఉంటాయి. మేము 50 రాష్ట్రాలు ఉన్నాం ఆల్రెడీ. అందుకని అమెరికా జెండాలోని అక్కడ దాదాపుగా స్టార్ల సంఖ్య 50 ఉంటాయి. 50 ఒక్కొక్క రాష్ట్రం కింద లెక్క. నిన్ను జాయిన్ చేసుకుంటే +1 అయింది. అప్పుడు మాకు 51వ రాష్ట్రంగా మేము తయారు చేస్తామని దాని వేరేతాడు కెనడాని. వీళ్ళు చిన్నగా ఉంటారు. ఇది మొత్తం ఉత్తర అమెరికా ఖండము. అంటే ఉత్తర అమెరికా ఖండములో భాగంగా ఉన్న దేశము కెనడా. ఆ దేశం పేరు కెనడా. కెనడాని గతంలో టా అనేవాళ్ళు, కెనాటా అంటే గ్రామము అని అర్థం. గ్రామము అర్థం వచ్చే కెనటా తర్వాత కెనడాగా మారింది. ఇది చైనాతో వాణిజ్యం పెట్టుకోవడం వల్ల ఇటీవల పెద్దన్న కోపం వచ్చింది. అయితే ఇది ప్రపంచంలోని దీంతో పాటు ఇది కూడా అమెరికాకు సంబంధించిన భాగమే కాబట్టి ఇది భూ సరిహద్దు అమెరికాదే. ఇది భూ సరిహద్దు అమెరికాదే. ఇది దీని అలస్కా, ఇక్కడ రాసే ఉంది అలస్కా అని ప్రాంతం. అలస్కా అనేది అమెరికాది. అందుకని ప్రపంచంలో ఈ 2 దేశాల మధ్య ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు ప్రాంతం ఉంది. దాంతోపాటుగా ఈ కెనడా దేశానికి ఆ సముద్ర ఒడ్డు అంటే తీరరేఖ, ఇలా ఎన్ని దీవులు ఉండటం వల్ల ఈ దీవులు మొత్తాన్ని కలిపితే ఇది ఇలా మొత్తం దీవులు ఉంటాయి. ఇలా ఈ మొత్తం కలవటం వల్ల దీని మొత్తాన్ని తీరరేఖగా పిలుస్తారు. తీరరేఖ, ఈ తీరరేఖ ప్రపంచంలో అత్యధిక తీరరేఖని కలిగిన దేశము కెనడా. అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగింది కూడా కెనడానే. అంతర్జాతీయ పరంగా సముద్ర సరిహద్దును కలిగిన తీరరేఖను కలిగిన దేశం కూడా కెనడా దేశము. ఈ కెనడా దేశము ఇటీవల
పెద్దన్న కోపం వస్తే అది ఇప్పుడు ప్రజెంట్ వివాదాస్పదంగా ఉంది కాబట్టి దీన్ని గురించి తెలుసుకుందాం. ఇది పడమర వైపున ఈ దేశానికి పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది పసిఫిక్ మహాసముద్రము. దాంతో పాటుగా ఈ కెనడా దేశానికి, ఇలా కెనడా దేశం తీసుకుంటే ఇటువైపున పడమర పసిఫిక్, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, ఇటువైపున తూర్పు వైపు, ఈ తూర్పు వైపున ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము. ఇక ఈ దక్షిణ వైపున అమెరికా దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర వైపున ఆర్కిటిక్ వలయము, ఆర్కిటిక్ వలయం లేదా ఆర్కిటిక్ సీ ఉంటుంది. ఇక నెక్స్ట్ వాయువ్య వైపున దాన్నే ఇటీవల కాలంలో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతం దీన్ని గ్రీన్లాండ్ అంటారు. అదే ఈశాన్య ప్రాంతం, ఈశాన్యంలోని ఉన్న సరిహద్దుని గ్రీన్లాండ్ అంటారు. అదే వాయువ్య ప్రాంతంలో అలస్కా, అమెరికా దేశానికి చెందిన అలస్కా. ఒకప్పుడు ఈ అలస్కా ఇక్కడ ఉన్న రష్యా దేశానికి, ఇక్కడ రష్యా దేశం ఉంటుంది. ఇలా ఈ రష్యా దేశం ఆసియా ఖండానిది, ఇదేమో ఈ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన ఈ ప్రాంతం. ఇలా ఒకప్పుడు ఆసియా ఖండములో ఉన్న రష్యా ప్రాంతానికి చెందిన అలస్కాని కొంత ఒప్పందం ద్వారాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంది. ఆ విషయంలోనే 2025లో ఈ యొక్క అధ్యక్షుడితో కలిసి అలస్కా ప్రాంతానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఇష్టమైన కారు, ఏదో బండి, బుల్లెట్, ఏదో మొత్తం వివాదం అప్పుడు వచ్చింది ఆ యొక్క న్యూస్లల్లో. ఇప్పుడు ఇలా ఇటువైపు యుఎస్ఏ, అలస్కా, ఒకప్పుడు రష్యా ప్రాంతం, అది కూడా ఎగ్జామ్ అడిగిండు ఒకప్పుడు. ఈ రెండు ప్రాంతాల మధ్యనే. నెక్స్ట్ ఇది గ్రీన్లాండ్. ఇప్పుడు వివాదం ఎక్కడ నడిచింది, ఇటువైపు ఏమో డెన్మార్క్ ఉంటుంది, ఇటువైపు అంటే ఐరోపా ఖండం, ఇటువైపు ఏమో ఐరోపా ఖండం ఉంటుంది, ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంది. ఆల్రెడీ చెప్పేసింది దీన్ని. ఇక ఇలా సరిహద్దులు కలిగి ఉన్న ఈ దేశము ఇటీవల అమెరికా దేశం యొక్క అగ్రహానికి గురైంది. ఇలా సరిహద్దుని పంచుకుంటుంది. ఈ పంచుకునే క్రమంలో ఎగ్జామ్లో అప్పుడు అడిగినటువంటి విధానం ప్రకారము హడ్సన్ బే, ఇది హడ్సన్ బే ఏ దేశంలో ఉంటుంది, కెనడా దేశంలో. మరి గ్రీన్లాండ్కి కెనడాకి మధ్య ఉన్న ఈ యొక్క భాగాన్ని బఫిన్ జలసంధి అంటారు. మరియు ఇటువైపు ఐరోపా ఖండానికి మరియు గ్రీన్లాండ్కి కెనడాకి మధ్యగా ఉన్నదాన్ని లాబ్రడార్ సముద్రం అంటాం. ఇక నెక్స్ట్ ఇటువైపున ఉన్నదాన్ని ఉత్తర అట్లాంటిక్ అంటారు, ఉత్తర అట్లాంటిక్. అలా ఉత్తర అట్లాంటిక్ సముద్ర జలాలని, లాబ్రడార్ సముద్ర జలాలని, బఫిన్ జలసంధిని మరియు బేరింగ్ జలసంధిని, ఇటు బేరింగ్ జలసంధి అంటే ఇక్కడ బేరింగ్ జలసంధి ఉంటుంది, మరియు ఉత్తర పసిఫిక్ మహాసముద్రాన్ని, ఆ జలాలని, మరి దాంతోపాటుగా ఆర్కిటిక్ సముద్రాన్ని, కొంతమంది దీన్ని మహాసముద్రం అంటారు, కొంతమంది సముద్రం అంటారు, ఆర్కిటిక్ సముద్రాన్ని కలిగిన ఈ ప్రాంతాన్ని కెనడాగా చెప్పుకుంటారు. ఈ కెనడా ప్రపంచంలో ఇది వైశాల్య పరంగా ఇది ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుంది. అంటే 1వ స్థానంలో ప్రపంచంలో వైశాల్యపరంగా ఉన్న దాన్ని ఒకప్పుడు యునైటెడ్గా ఉండేది, ఇప్పుడు దాన్ని రష్యా అంటున్నారు. ప్రపంచంలో అత్యధిక వైశాల్యం ఉన్న దేశం రష్యా. 2వది కెనడా. ఒకప్పుడు 3వ స్థానంలో అమెరికా ఉండేది, కానీ చైనా మిగతా ప్రాంతాలను ఆక్రమించుకోవడం వల్ల, దాని పక్కన ఉన్న దేశాలను ఆక్రమించుకోవడం వల్ల అది 3వ స్థానానికి వచ్చింది. అందుకే కొన్ని బుక్కుల్లో ఇది 3వ స్థానం, 4వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నది వైశాల్య పరంగా దానిని అమెరికా, యుఎస్ఏ. నెక్స్ట్ 5వ స్థానము బ్రెజిల్. 6వ స్థానం ఆస్ట్రేలియా. నెక్స్ట్ 7వ స్థానము అది భారతదేశం, భారత్. 8వ స్థానం అర్జెంటీనా. ఇలా మొత్తం భారతదేశము, ఆస్ట్రేలియా మరియు అర్జెంటీనాల మధ్య ఉంటుంది వైశాల్యపరంగా. ఇలా ప్రపంచంలో కెనడా అనేది వైశాల్యపరంగా 2వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఇది 2వ స్థానంలో ఉన్నది. 2వ స్థానంలో ఉన్న ఈ దేశాన్ని 4వ స్థానంలో ఉన్నది బెదిరిస్తుంది, మరియు చైనాతో 3వ స్థానంలో ఉన్న దానితో నువ్వు ఒప్పందం చేసుకుంటావని దాన్ని ప్రస్తావిస్తుంది. అయితే ఇక్కడ చూద్దాం మనం, 1608వ సంవత్సరంలో కెనడా దేశము కెనడాగా ఏర్పాటైద్ది. తర్వాత ఇది కెనడాగా మారిద్ది. ఇది 1867వ సంవత్సరం జూలై నెలలో 1వ తారీఖున స్వాతంత్ర్యాన్ని సంపాదించింది. ఇప్పుడు కూడా ఇది ఒకప్పుడు బ్రిటిష్ వారితోని మరియు ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ వారితోని సంబంధాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బ్రిటిష్లో అధికారిక భాష ఇంగ్లీషు, ఫ్రాన్స్లో అధికారిక భాష ఫ్రెంచ్. ఇప్పుడు కూడా ఇంగ్లీష్, ఫ్రెంచ్ అధికారిక భాషల్ని కలిగి ఉన్న దేశము కెనడా. ఈ కెనడా 1867 జూలై 1వ తారీఖున స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ నుంచి పొందుద్ది. ఇప్పుడు కూడా బ్రిటిష్లో ఎవరైతే రాణి ఉంటే రాణి లేదా రాజు ఉంటే రాణి. ఇప్పుడు ప్రజెంట్ ఫిలిప్ ఉన్నాడు, ఫిలిప్ III. ఇక 3వ ఫిలిప్ III ఈయన ప్రజెంట్ కెనడా ప్రాంతానికి రాజ్యాధినేత. అంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థలో సిస్టంలో ఉన్న దేశమే, కానీ అక్కడ రాజ్యాధినేతగా వాళ్ళు ఆ బ్రిటన్ దేశంలో ఉన్న రాజు ఉంటే రాజు, రాణి ఉంటే రాణిని స్వీకరిస్తూ ఉంటారు. ఇలా బ్రిటిష్లో ఉన్న ఇంగ్లీష్ని, ఫ్రెంచ్లో ఉన్న ఫ్రెంచ్ని, అంటే ఈ 2 భాషల్ని అధికారికంగా కలిగి క్రైస్తవ మతాన్ని స్వీకరించి డాలర్ను కరెన్సీగా కలిగిన దేశము కెనడా.
కెనడా దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. ఈ కెనడా దేశానికి ఉన్న మన సరిహద్దులో ఉన్న ఒక ప్రముఖ నగరం ఉంటుంది, దాని పేరే ఓంటారియో. ఓంటారియో అనేది ఒక ప్రాంతము. ఆ ఓంటారియో మరియు ఇంకొక ప్రాంతం ఉంటుంది, దాన్ని ఇరీ. ఓంటారియో, ఇరీ. నెక్స్ట్ ఓంటారియో, ఇరీ మరియు హారూన్. దీంతో పాటుగా ఇంకొకటి సుపీరియర్. ఈ సుపీరియర్ ప్రపంచంలో ఒక సరస్సు. హరూన్ అనేది కూడా సరస్సే, ఇరీ అనేది కూడా సరస్సే, ఓంటారియో అనేది కూడా ఒక సరస్సే. ఇక్కడ ఈ ప్రాంతంలోనే నయాగర జలపాతం కూడా ఉంటుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరస్సు. సుపీరియర్ కెనడా మరియు అమెరికా మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఇరీ ఓంటారియో దగ్గర ఉన్నటువంటి ఒక జలపాతాన్ని నయాగర జలపాతం అంటాం. ఇది ప్రపంచంలో అందమైన జలపాతం, 2 దేశాల మధ్య ఉంటుంది. అట ఓంటారియో, ఇరీ, హరూన్, సుపీరియర్ 4 సరస్సులు ఈ అమెరికా దేశానికి మరియు కెనడా దేశానికి మధ్యగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ మధ్యగా ఉన్న ఈ ప్రాంతంలోనే వాళ్ళ యొక్క ఓ అనే దాంతోనే వాళ్ళ రాజధాని ఉంటుంది, దాన్నే ఒట్టావా అంటారు. ఒట్టావా ఇది ఆ కెనడా దేశానికి రాజధాని. ఇక్కడ ఉన్నది న్యూయార్క్, యూఎస్ఏకి న్యూయార్క్. జస్ట్ వీళ్ళకి వాళ్ళకి దగ్గర సంబంధమే ఉంటుంది రాజధానుల విషయంలో. అక్కడ మన ఢిల్లీకి మరియు లాహోర్కి ఏ విధంగా అయితే దగ్గరగా ఉంటుందో, లాహోర్ మన రావి నది ఒడ్డున ఉన్న ప్రాంతం, అది ఇది దగ్గరగా ఉంటాయి ఇది రాజధానులు. ఇక్కడ ఇది ఓంటారియో, ఇది ఒట్టావా, ఇది ఓంటారియో సరస్సు, ఇది ఇరీ సరస్సు, ఇది హరూన్ సరస్సు, ఇది సుపీరియర్ సరస్సు. ఇలా ఇక్కడ ఒట్టావా అనే రాజధానిని కలిగిన దేశము కెనడా. వీళ్ళకి కెనడా దేశానికి ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పెట్రోలియం ఉత్పత్తులతో పాటుగా వీళ్ళు కెమికల్స్ని అధికంగా ఎగుమతి చేస్తూ ఉంటారు. కెమికల్స్ని ప్రపంచంలో అధికంగా ఎగుమతి చేసుకుంటూ పెట్రోలియం ఉత్పత్తుల్ని కలిగి ఖనిజాలని సమృద్ధిగా కలిగిన ఖనిజాలు, ఉత్తర అమెరికా ఖండం అంటేనే ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఖనిజాలని సమృద్ధిగా కలిగి ప్రపంచంలో ఖనిజాలని అధిక మొత్తంలో ఎగుమతి చేసే దేశం పేరు, దానిని కెనడా అంటారు. ఈ కెనడా దేశము ప్రపంచంలోని వైశాల్య పరంగా 2వ స్థానంలో ఉంటే, ఇది దాదాపుగా మన భారతదేశం అయితే 32.87 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండి ప్రపంచంలోని 7th ప్లేస్లో ఉంటుంది విస్తీర్ణ పరంగా. జనాభాలో ఫస్ట్, కానీ విస్తీర్ణ పరంగా 7thలో ఉంటాం. వీళ్ళు 2nd ప్లేస్లో ఉండి ప్రపంచంలోని దాదాపుగా 99 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ 99 లక్షలని పూర్తి స్థాయిలో రాస్తే 99,84,670 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్న దేశము ఇది. కేవలం మనమైతేనేమో దాదాపుగా 100 కోట్ల పైన ఉంటాం కేవలం, కానీ వీళ్ళు మాత్రం 34 మిలియన్ జనాభా మాత్రమే కలిగి ఉంటారు. 1 మిలియన్ = 10 లక్షలు. అలా 34 × 10 వేస్తే అది 34 అంటే 340 లక్షలు. ఇట 340 లక్షల మంది అంటే 34 మిలియన్ల జనాభా, 99,84,670 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉన్న ఈ దేశము పెట్రోలియం మరియు కెమికల్స్ని, ఖనిజాలను సమృద్ధి కలిగి ఉంటుంది. వీళ్ళు కెమికల్స్ మరియు ఖనిజాలని ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు, సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ పంటలు ఎక్కువగా బార్లీ, గోధుమ పంటలు సమృద్ధిగా పండటం మరియు నూనె గింజల యొక్క ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నూనె గింజలతో పాటుగా పండ్ల ఉత్పత్తి సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మధ్యధారా ప్రాంతం, అంటే భౌగోళికంగా కొంత మధ్యధారా ప్రాంతము మరియు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటం ఇలా కలిసి వచ్చే అంశం ఇది. ఇది గ్రీన్లాండ్కి వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో ఈ అమెరికా వీళ్ళను కూడా కొంచెం వాళ్ళకి మీదే ఈ ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ప్రాంతమే కాబట్టి గ్రీన్లాండ్ కూడా భౌగోళికంగా దీని గురించి మాట్లాడదామని చెప్పి వాళ్ళు ఉత్తర అమెరికా ఖండం వాళ్ళు ఇలా పెద్దన్న యునైటెడ్ స్టేట్స్ ఇట్లా కెనడా ప్రాంతం మధ్యగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక వృక్షం ఉంటుంది, దాన్ని తులిప్ వృక్షం అంటారు. ఈ తులిప్ వృక్షంలో ఉన్న ఆకుని, ఆ తులిప్ ఆకు లీఫ్ని ఆ దేశం యొక్క అధికారికంగా తీసుకున్నటువంటి చిహ్నం అది ఏరే మ్యాటర్. ప్రజెంట్ అయితే తులిప్ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి, అది ఫ్లవర్స్ లాగానే ఉంటాయి కానీ ఫ్లవర్స్ ఈ ఆకులు. తులిప్ వృక్షాలని కలిగి ఉన్న దేశము కెనడా. ఈ కెనడాకు సంబంధించినటువంటి ఇది. ఇక్కడ సెంట్ లారెన్స్, మాకెంజీ, నెల్సన్ అనే నదులు ఉంటాయి. ఆ యొక్క సెంట్ లారెన్స్, మాకెంజీ మరియు నెల్సన్ అనే నదుల వల్ల బార్లీ పంట, గోధుమ పంట, నూనె గింజలు, పండ్లు సమృద్ధిగా పండటం వల్ల ఇది యాక్చువల్గా ప్రపంచంలోని కర్రగుజ్జును కూడా ఎక్కువ కలిపి ఉంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం మంచి ఎక్కువ సమృద్ధిగా ఉంటుంది. అక్కడ ఆ కర్రగుజ్జు పరిశ్రమ కూడా మంచిగా అభివృద్ధి చెందడం, కెమికల్స్ ఎగుమతి మంచిగా ఉండటం, పెట్రోలియం ఉత్పత్తులు ఉండటం వల్ల ఇది కొంచెం తలసరి ఆదాయం కూడా మంచిగా ఉంటుంది. మరియు వీళ్ళకి ఇంగ్లీష్ మరియు ఫ్రెంచి భాషలు అధికారికంగా ఉండటం, వీళ్ళు దాదాపు ఆ యొక్క ఖండంలోని అంటే ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా దేశంలో ఈ 99% మంది అక్షరాస్యత కలిగిన దేశం ఇది. అంటే కెనడా దేశము 99% అక్షరాస్యత కలిగి ఉంటుంది. ప్రజెంట్ కెనడా దేశము కెనడా దేశానికి వీసాల విషయంలో కొంత సరళత ఉంది. మరి వీళ్ళు భారతదేశం యొక్క
ఆ ఖలిస్తాన్ ఉద్యమం రావడానికి కూడా వీళ్ళు కొంత సహకరించారనేది మనకే వాళ్ళకి కొన్ని డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి. కాకపోతే ఇటీవల కాలంలో ఈ కెనడా దేశం భారతదేశానికి స్నేహపూర్వక హస్తం ఇచ్చింది కాబట్టి వీళ్ళ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ, మన యొక్క పార్లమెంటరీ వ్యవస్థ ఇవన్నీ బ్రిటిష్ నుంచి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి కొన్ని. అంటే అలాగనే ఇది రాచరికమైనటువంటి ప్రభుత్వ అధినేత ఉన్నా కానీ పార్లమెంటరీ సిస్టమ్ అమలవుతుంది, బ్రిటిష్ పార్లమెంట్ సిస్టము. అలా కొన్ని ప్రపంచంలో విస్తీర్ణపరంగా పెద్దగా ఉన్న ఈ దేశాన్ని మనము వాణిజ్యపరంగా తీసుకుంటున్నాం. ఇటీవల చైనా మరియు కెనడా వివాదంలో అమెరికా తలదూర్చడం వల్ల ఇది ఎగ్జామినేషన్ పాయింట్గా కొద్దిగా అవసరమైన టాపిక్ కాబట్టి దీన్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి.